ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు అంగీకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు అంగీకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఒకరోజు ముందుగానే విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల రేపు విచారణకు వస్తానని తెలిపారు. విజయసాయి విన్నపానికి సిట్ అధికారులు అంగీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, విజయసాయిరెడ్డిని మళ్ళీ ఆ సిట్ అధికారులు విచారణకు పిలిచినట్టుగా తెలిసింది. గత 2 పర్యాయాలను ఆ సిట్ అధికారులు విచారణ చేసినంతరం మళ్ళీ ఆ విచారణ కూడా పిలిచినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏపీ భారీ లిక్కర్ స్కామ్ అయితే తీగలాగకపోతే దొంత కదిలినట్టు ఒకరొకరు పేర్లు అయితే సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం కాశీరెడ్డి అయితే తన బామ్మార్ది, తన భార్య ఇద్దరు కలిసి విదేశాలకైతే పారిపోయినట్టు తెలుస్తుంది. దీనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి సిట్టాధికారులు కూడా విదేశాలకు వెళ్తున్నట్టు సమాచారం ఉంది. అదే కోణంలోనే విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఈ నెల 18 తారీఖు రోజు రావాలని చెప్పి ఆయనకు నోటీసులు అందజేయడం అయితే జరిగింది. కానీ అతనికి వేరే ఆ రోజు పని ఉండడంతో ఒక రోజు ముందు వస్తానని చెప్పి సిట్టాధికారులకు తెలియజేయడంతో రేపు ఉదయం 10 గంటలకు సిట్టాధికారుల ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని సేకరించి రేపు ఉదయం నుంచి రాత్రి వరకు విజయసాయిరెడ్డి అయితే పూర్తి విచారణ చేపట్టే విధంగా అయితే సిట్టాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ చందు.